అందరికీ నమస్కారం. నా పేరు పత్తుగుల వెంకట్రావు. ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఈ మధ్యనే నియమించడం జరిగింది. ప్రజలందరికీ ఈ చెరువుల పరిరక్షణపై కొన్ని విషయాలు సోదరులందరికీ తెలియజేయాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఒకప్పుడు మన చిన్నతనంలో ఎంతో ఆహ్లాదకరంగా చెరువులు, చెట్లు పుష్కలంగా కనిపిస్తుండేవి. నేడు చూస్తే ఒకప్పుడు ఉండేవని చెప్పుకునే రోజులు వచ్చాయి. దీనికి కారకులు ఎవరని నిందించడం కాదు, కానీ దీనికి కారకులని చెప్పుకుని పోతే ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ఎందుకంటే చెరువును దోచుకున్నాడు ఒకడైతే ఆ దోచుకోవడాన్ని చూస్తూ ఊరుకోవడం కూడా మన తప్పే. ఎందుకంటే ఇది మంది కాదులే, మన ఆస్తి కాదులే అనే ఆలోచన మనుషుల్లో ఉండడమే దీనికి ప్రధాన కారణం. ప్రకృతి ఇచ్చినటువంటి వరాలని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఎవరో ఉద్యమం చేస్తారు, ఎవరో చేస్తారని కాకుండా ప్రతి ఒక్కరికి ఈ విషయంలో ఒక అవగాహన వచ్చి బాధ్యతగా ఉంటే రానున్న తరాల్లో, భవిష్యత్ తరాల్లో మన కుటుంబ సభ్యులతో అవనివ్వండి, పిల్లలు అవనండి, రాబోయే తరాలకి వాటర్ సమస్య అనేది ఉండదు ఒకటి. అదేవిధంగా ఈరోజు ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరికి ఏదో రకంగా అనారోగ్యానికి గురవుతూ వస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటి? మన చుట్టూ ఉన్న పరిసరాలు, వాతావరణం, కాలుష్యం ఇవన్నీ పెరిగిపోవడంతోనే మనం అనేక అనారోగ్యాలకు గురవు కావాల్సి వస్తుంది. ఇది ఒక్కసారి ఆలోచన చేయండి. మన పరిసరాలు బాగుండి మన చుట్టూ ఉన్నటువంటి చెరువుల్ని కాపాడుకొని వాటిని ఒక అందంగా తయారు చేయగలిగితే దానికి మించిన ఆరోగ్యం మరొకటి లేదు. ఎవ్వరూ ఏ హాస్పిటల్కి పరిగెట్టాల్సిన అవసరం లేదు. ఈరోజు ఒకప్పుడు హాస్పిటల్ అంటే ఎక్కడో ఒక హాస్పిటల్ ఉండేది, కానీ ప్రతి ఊరికి ఒక హాస్పిటల్ ఇప్పుడు ఉన్నాయంటే మనం ఏమనుకుంటున్నాం? అభివృద్ధి చెందామనుకుంటున్నాం. అనారోగ్యంగా అభివృద్ధి చెందామన్న సంగతి తెలుసుకోలేకపోతున్నాం. అనారోగ్యంగా అభివృద్ధి చెందాం కాబట్టే హాస్పిటల్ వెలిసాయి. ఈ విషయం తెలుసుకోండి. ఎన్ని హాస్పిటల్ పెరిగిపోతే అంత మనం గొప్ప సాధించినట్టు కాదు. మనం దిగజారిపోతున్నాం. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈ స్థాయికి దిగజారుతున్నాం. దీనికి కారణం ఏంటంటే మనకు ఉన్నటువంటి పరిసరాల్ని, మనకున్నటువంటి చెరువుల్ని కాపాడుకోలేకపోవడం వల్లే మెయిన్ కారణం. అటు ప్రతి ఒక్కరు ఆలోచించండి. మన ఇల్లుని, మన కుటుంబ సభ్యులు ఎంతగా కాపాడుతామో మన చుట్టూ ఉన్న పరిసరాలని, మన చెరువుల్ని కూడా అది మన హక్కు, మన బాధ్యతగా ఫీల్ అవ్వాలి. మనది ఎవరైనా కబ్జా చేయడమో లేకపోతే దాన్ని ఆక్రమణ ఏదో చేయడమో, చెరువులు చెట్లు కొట్టేయడమో చేస్తే అడగవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. నాకెందుకని కాకుండా దీనికి పదవులే అవసరం లేదు, పవరే అవసరం లేదు. ఒక సిటిజన్గా, భారతీయుడిగా ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. అడగండి. అవసరమైతే సమస్యను మీరు వాట్సాప్ రూపంలోనే తెలియజేయండి. ఖచ్చితంగా మా ఇంత బాధ్యతగా వచ్చి మీ అందరికీ సపోర్ట్గా ఉంటూ పరిసరాలను కాపాడుకొని రానున్న రోజుల్లో నీటి సమస్య లేకుండా చేద్దాం. సదా మీ సేవలో పత్తుగుల వెంకట్రావు. నమస్కారం.